అయ్య బాబోయ్ నమస్తే అయింది. రైతు అమ్మా వీడు ముస్లిమా, అందుకే నా బంగారు రాజుగాడు యాగపనం నాకిస్తున్నాడు. చెప్తా. నాన్నగారు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రి. సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మన ఇంట్లో యాగం చేయడానికి బంగారాజు తీసుకొచ్చిన కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదు, ముస్లిం. ఏ శర్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నమ్మకపోతే నాతో రండి, చూపిస్తాను. ఏంట్రా ఏమైంది? ఇంట్లోనే కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదంట, ముస్లిం అంట. అమ్మో, నా బతుకు సర్వనాశనం అయిపోయింది దేవుడు. అయ్యా అయ్యా, నాయుడు గారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నా. నేను కాశీ వెళ్ళానని చెప్పు. నేను అబద్ధం అన్నయ్య గారు. కొట్టకండి, హరిచంద్రుడురా. అవన్నీ నాకు తెలియవండి అయ్య గారు. త్వరగా రండి. పరలోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ ఇల్లు జెరూసలేం లాంటి ఒక పవిత్ర స్థలము. ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసింహనాయుడు గారికి, అతని కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి. అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి, మంచి బిడ్డడైన సంపంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు. రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను. హల్లెలూయా, ఆమేన్. వాడు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్. అరే, మీరందరూ ఎప్పుడొచ్చారు? కృష్ణశాస్త్రి, ఈ ప్రార్థనలేంటి, నమాజులేంటి? ఈ కుటుంబం బాగుండాలని హిందూలా అర్థించాను, ముస్లింలా వేడుకున్నాను, క్రిస్టియన్లా ప్రార్థించాను. తప్పు చేస్తుంటే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఈ తప్పంతా బంగారాజుదే. ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ? మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం, ఇది మూర్ఖత్వం. కృష్ణశాస్త్రి, అన్ని మతాలను గౌరవించాలనే మీ ఆలోచన నాకు నచ్చింది. సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది. కానీ మీరు ఇక్కడికొచ్చింది చండీ యాగం జరిపించడానికి. అది పవిత్రంగా చేయండి. సరే సార్. ఒరేయ్, నిన్నొదలను. నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. నేను ఓబులాపురం గనిలాంటాడిని. ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక, బుర్ర పగిలిపోతుంది. బంగారాజు, ఇప్పుడే అందిన వార్త. ఏంట్రా? మీ అమ్మాయి కూడా వాడికి కన్ను కొట్టింది. గురుగారు, ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను కొడుతున్నాడు, నేనేం చేయను?